రైతులు కన్నీరు కారుస్తున్నారని కేసీఆర్ గారు ముసలి కన్నీరు కారుస్తుంది. తన ఫామ్ హౌస్ లో కూర్చొని ఏమేమో దారు కూతలు మాటలు ఎందుకు రైతులు అసంతృప్తున్నారనేది కేసీఆర్ గారు చెప్పాలి. ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో రైతులు రాజు చేయాలని, రైతులు రారాజు చేయాలని చెప్పిన సంకల్పంతో 62,000 కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చించినందుకు రైతులు సంతోషంగా లేరా? రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల పైచిలుకు కుటుంబాలకు 20,600 పైచిలుకు కోట్లను రుణమాఫీ చేసి రుణవిముక్తి చేసి నూతనంగా రుణం తీసుకున్నందుకు వారు సంతోషంగా లేరా? రైతుల కోసం మేలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ సన్న వడ్లు పండించిన వారికి 500 బోనస్ ఇచ్చినందుకు సంతోషంగా లేరా? రైతులకు నాణ్యమైన కరెంటును ఆనాడు ఉచిత కరెంటు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఉచిత కరెంటు ఇస్తున్నందుకు సంతోషంగా లేరా? రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు సుమారు 70,000 కోట్ల రూపాయలను ఈరోజు రైతుల కోసం వెచ్చించిన ప్రభుత్వం రైతులు పండించినటువంటి ధాన్యమును వరి కొనుగోలు కేంద్రాలు 8,300 పైచిలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆనాడు మీ అయ్యాలో తప్ప తాలు పేరిట తరుగులు తీసి రైతులను కన్నీళ్లు పెట్టినటువంటి మీరు ఈరోజు మేము వచ్చిన తర్వాత తప్ప తాలు పేరిట తరువు లేకుండా ధాన్యం కొనుగోలుని సుమారు 8,300 పైచిలు కేంద్రాలు కొనుగోలు చేసి 3 రోజుల్లోనే వారికి డబ్బు ఇచ్చినందుకు వారు సంతోషంగా లేరా? ఈరోజు మీరు మీ హయాంలో రైతు వడగళ్ల వర్షం వల్ల నష్టపోతే అనాపైస ఇవ్వని మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేవాళ్ళం. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ వడగళ్ల వర్షం నష్టపోయిన రైతుకు ఎకరాకు 10,000 ఇస్తున్నందుకు సంతోషంగా లేరా? సంతోషంగా లేని ఒక మీరు మీ కుటుంబం ఈ పరిపాలన వచ్చిన తర్వాత రైతుకు మేలైనటువంటి కార్యక్రమం చేయడానికి కోసం నాణ్యమైన వరి విత్తనాలను ఇవ్వడము, నాణ్యమైన వంగడాలను ఇచ్చేటువంటి కార్యక్రమం, సకాలంలో ఎరువులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంటే ఆ రోజు మీరు అన్నరే భారతదేశం నెవ్వరపోయే విధంగా మేము ఉచితంగా ఎరువులు అందిస్తామని చెప్పాలి. రైతులు పండించిన పంటలు సకాలంలో కొనలేక రోజు మీరు రైతుల కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నీళ్ళు ఇచ్చేటువంటి మొదటి ప్రాధాన్యతను గుర్తించుకుని ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేస్తున్నామే, అందుకు సంతోషంగా లేరని అడుగుతున్నాం. రోజు రైతుల పంటలు ఎండిపోకుండా కాళేశ్వరం పేరిట మేడిగడ్డ, అన్నారం, సుదుమించి నీరు లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా దేవుడిచ్చినటువంటి వర్షాల వల్ల వచ్చిన నీటిని రైతుల పొలాలకు మళ్లించి పంటలు ఎండిపోకుండా చూస్తున్న సంతోషంగా లేరా? ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి దీనికోసం. ఈరోజు ఓడిపోయినటువంటి అక్కస్తోటి ఈరోజు ఈర్ష్యాభావంతో రేవంత్ రెడ్డి గారు అంటే కళ్ళలో నిప్పులు పోసుకొని ఈ దుష్ప్రచారం చేయడం, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం, ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ విధంగా బదనాం చేయడం, ఫామ్ హౌస్ లో కూర్చోండి కరెక్ట్ కాదనమాట చెప్తూ అసలు ముసలి కన్నీరు గారుస్తున్న కేసీఆర్ వైఖరిని ప్రజలు రైతులు గమనిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.